నువ్వు ఎంత మంచివాడు అన్నది నాకు అవసరం లేదు. నువ్వు ఎంత తెలివైన వాడు అన్నది నాకు అవసరం లేదు. నువ్వు నీ విజయం కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నావన్నది కూడా నేను పట్టించుకోను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో మనం అనుకున్నట్టు మన జీవితం ఉండదు. ఆ సమయంలో ఏమైనా జరగవచ్చు, జరుగుతుంది. జీవితం అన్నది మనకి ఎప్పుడు అనుకోని సందర్భాలను ఇస్తూ ఉంటుంది. అసలు అలా జరుగుతుంది అని మనం ఊహించము. అలా అనుకోకుండా వచ్చే ఒక్క సందర్భం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది, మన మనసును విడిచేస్తుంది, చాలా బాధను కలిగిస్తుంది. ఆ బాధ మీ బిజినెస్ వల్ల కావచ్చు, లేదా మీ విరిగిన మనసు వల్ల కావచ్చు, లేదా డబ్బు వల్ల కూడా కావచ్చు. ఈ బాధలన్నీ మీకు చెబుతున్నది ఒక్కటే, నువ్వు ఓడిపోయావని. నువ్వు నీ జీవితాన్ని గెలవడంలో ఓడిపోయావు. నిన్ను నువ్వు నిరూపించుకోవడంలో ఓడిపోయావు. నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ప్రతి ఒక్క సమస్య వెళ్ళేటప్పుడు ఒక నల్ల మచ్చని వదిలి వెళుతుంది. కానీ ఆ మచ్చలన్నీ ఎలా ఉండాలి అన్నది నీ చేతిలోనే ఉంది. ఆ మచ్చ విజయానిదా లేదా ఓటమిదా నువ్వే నిర్ణయించుకో. ఈ మచ్చలన్నీ కలిసి నువ్వు ఓడిపోయావన్నది నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. అలా అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడమే నీకు ఆ దేవుడు ఇచ్చిన వరం. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావన్నది నీ ముగింపుని నిర్ణయించదు. నువ్వు నీ నిర్ణయంపై ఎంత కసిగా ఉన్నావన్నదే నీ ముగింపుని నిర్ణయిస్తుంది. నువ్వు ఎలా వెళ్ళినా పట్టుదలతో వదలకుండా ఉంటే నువ్వు నీ విజయానికి చేరుకుంటావు. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు నీ జీవితంలో రెండింటి మధ్య పరిగెడుతూ ఉన్నావు. ఒకటి నీ విజయం, రెండవది నీ బాధ. ఒకటి నువ్వు సాధించాలి అనే పట్టుదల, రెండవది ఓడిపోతానేమో అనే భయం. ఒకటి నిన్ను నువ్వు అనుమానించుకోవడం, రెండవది నీపై నువ్వు నమ్మకంగా ఉండడం. ఎందుకంటే నువ్వు ఓడిపోతున్న ప్రతిసారి, నీ ప్రయత్నం విఫలమైన ప్రతిసారి అది నువ్వు నీ కలలను వదిలేయడానికి ఒక అవకాశం. కానీ అక్కడే నువ్వు కలలను చేరుకోవడానికి మళ్ళీ ఒక కొత్త అవకాశం కూడా ఉంటుంది. ఆ అవకాశం అన్నది నిన్ను నువ్వు బలంగా చేసుకోవడానికి, నీ తెలివిని ఇంకా పెంచుకోవడానికి, మళ్ళీ బలంగా ప్రయత్నించడానికి, ఇంకా ఎక్కువ కష్టపడడానికి, నిన్ను నువ్వు ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి. ఆ సమయంలో మనకు కావాల్సింది ముందుకు వెళ్ళడానికి ఒక్క కారణం. నువ్వు ముందుకు వెళ్ళడానికి ఆ ఒక్క కారణం నువ్వు కనుక్కోవాలి. నాకు తెలుసు ఆ కారణం కనుక్కునేంత శక్తి నీలో ఉంది. ఎందుకంటే నువ్వు మనిషివి. ప్రతి ఒక్క మనిషిలోనూ పోరాడే శక్తి ఉంటుంది. తను ముందు చేసిన తప్పులను గుర్తుపెట్టుకొని ఇంకా బలంగా పోరాడే శక్తి ఉంటుంది. కానీ మళ్ళీ పోరాడాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని మీరు ముందుకు ప్రోత్సహించండి, పైకి లేచి పోరాడండి. కష్టాలు బాధలు అన్నవి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కేవలం బలమైన వారు మాత్రమే తట్టుకుని ముందుకు వెళ్తారు. నువ్వు చేసే పోరాటం ఇంకా అయిపోలేదు. నీ పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి నిరూపించుకోవడానికి ఇది నీకు ఒక అవకాశం. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు? నువ్వు నీ జీవితంలో ఇప్పుడు పడుతున్న బాధలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది ఏమైనా కావచ్చు. నీతో నువ్వు నేను దీన్ని జయిస్తాను అని చెప్పుకో. నేను పోరాడతాను, నేను గెలుస్తాను, నేను ఖచ్చితంగా లేచి నిలబడతాను. నా భవిష్యత్తు కోసం నేను ఈరోజు పోరాడుతాను. నేను ఇక్కడితో ఆగిపోను, నా జీవితం ఇక్కడితో ఆగిపోదు అని నీతో నువ్వు చెప్పుకో. నువ్వు జీవితంలో కొన్ని సాధించడానికి నీకు ఏ చదువు అవసరం లేదు, నీకు డబ్బు కూడా అవసరం లేదు, నీకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు కొన్ని సాధించడానికి నీపై నీకు దృఢమైన నమ్మకం ఉండాలి. నీకు మళ్ళీ మళ్ళీ పోరాడే లక్షణం ఉండాలి. నీతో నువ్వు నేను ఎంత కష్టమైనా దీన్ని సాధిస్తాను అని చెప్పుకో. నీకు నీ జీవితంలో ఏమైనా జరగవచ్చు. నీకు ఒక్క అవకాశం కూడా రాకపోవచ్చు. నీ జీవితం నిన్ను కిందకి తొక్కేస్తూ ఉండవచ్చు. నీకు నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు ఏవి నిన్ను ఆపలేవు. నిన్ను ఆపేది కేవలం ఒకే ఒక్కటి, అది నువ్వే. ఏ సందర్భం కానీ, ఎటువంటి బాధ కానీ, ఏ పరిస్థితి కానీ నీ జీవితాన్ని నిర్ణయించవు. కేవలం నువ్వు మాత్రమే నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించగలవు. నేను భయపడడం లేదు, నేను పారిపోవడం లేదు. ఎవరు ఏం చెప్తున్నారన్నది
నాకు అవసరం లేదు. నువ్వు సాధించలేవు అని ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేను అనుకున్నది నేను చేస్తాను. నా విజయాన్ని నేను సాధిస్తాను. మనం ఎప్పుడూ అలసిపోకూడదు, పారిపోకూడదు. మనం పైకి లేచి నిలబడాలి, పోరాడాలి, గెలవాలి. మనం దేనికోసమైతే నిలబడ్డామో దానిని సాధించాలి. ప్రతి ఒక్కరికి మీకు ఏం కావాలో తెలుసు. మీరందరూ ఏం కోరుకుంటున్నారో కూడా మీకు తెలుసు. మీకందరికీ పోరాడే అంత శక్తి ఉంది. మీరు కోరుకుంటున్నది మీరు పొందే అంత శక్తి మీకుంది. ఎప్పుడు పూర్తి ధైర్యంతో ఉండండి. నువ్వు ఎంత కష్టమైన దారిలో వెళ్తున్నావన్నది నీకు అవసరం లేదు. నీ మనసు ఎంత గాయపడింది అన్నది నీకు అవసరం లేదు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావన్నది నువ్వు పట్టించుకోకు. నీలో ఎప్పుడు ఒక కసి ఉంటుంది. ఆ కసి నీ చుట్టూ జరుగుతున్న వాటికంటే చాలా గొప్పది. నీకు ఈ యుద్ధంలో చివరి వరకు పోరాడే అంత శక్తి ఉంది. నీ జీవితం కోసం నువ్వు పోరాడు. నీ కలల కోసం నువ్వు పోరాడు. నీ కోసం నువ్వు పోరాడు. నువ్వు ఏదైతే గెలవాలనుకుంటున్నావో, నువ్వు ఎలా అయితే బతకాలనుకుంటున్నావో దానికోసం పోరాడు. నేను నీకు చెబుతున్నాను, ఈ పోరాటం మొత్తం అయిపోయాక నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నీ విజయం నీకు దక్కుతుంది. నువ్వు పైకి లేచి ఈ గుంపులో నుంచి బయటికి వచ్చినప్పుడే నువ్వు అనుకున్నది నీకు దక్కుతుంది. నువ్వు ఎంచుకున్న మార్గంలో ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. నువ్వు నిజంగా ఏం చేయగలవు అన్నది నీకు తెలిస్తే నువ్వు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదురెళ్ళి పోరాడుతావు, నిలబడుతావు, గెలుస్తావు. నిన్ను ఎటువంటి పరిస్థితి బంధించలేదు.